హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం ఈరోజు మటన్ కర్రీ చూసేద్దామా. దానికి ముందుగా కావాల్సినవి ఓ మంచి దొడ్డు ఉల్లిగడ్డలు కోసుకోరి, కాస్త అంత పచ్చిమిరపకాయలు కోసుకోరి, ఓ 2-3 టమాటాకాయలు కోసుకోండి. ఆ తర్వాత గిన్నె, ప్రెషర్ కుక్కర్ అంటారు కదా, ప్రెషర్ కుక్కర్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ప్రెషర్ కుక్కర్, దాంట్లో 3 మటన్ వేసుకోరు. మటన్ ఎట్లుందంటే లేదా మటను సూపర్గా ఉంది. ఏందబ్బా మీరు ఎప్పుడు మటన్ తినలేదా, ఈరోజు తింటున్నట్టు పెద్ద చెప్తున్నావు అని అనుకోవచ్చు, కానీ చాలా చాలా లేతగా ఉందండి మటన్. పెద్ద టైం పట్టేటట్లు లేదు నాకు తెలిసి. దాంట్లోనే ఉప్పు, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని, ఏందే వింతగా చేస్తున్నారు అని అనుకోకండి. విలేజ్ స్టైల్ కదా, విలేజ్ స్టైల్లో ఇట్లనే చేస్తారనమాట. దాంట్లో జరకంతా కారం వేసుకోరి అబ్బా, జరకంతా అంటే మీ రుచికి అనుసారం వేసుకోరి. దాని తర్వాత గిద్దంతా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంటే ఏమంటారు, ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూరి, గిత్తతనే వేసుకోరి, మళ్ళీ బీపీ కట్టాలు వచ్చేయగలవు. మనం కోసుకున్న ఉల్లిగడ్డ పచ్చికాయలు కూడా వేసుకోరి. ఆ తర్వాత టమాటకాయలు కూడా వేసుకోరి. మంచిగా 2 చెంచాల నూనె పోసుకోరబ్బా. 2 చెంచాల నూనెనే ఎందుకు పోసుకోమంటున్నంటే, మటన్ ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ నూనె పోసుకున్నామంటే ఎక్కువ నూనె తేలుతుంది. అంతా వేసుకొని మంచిగా విసుక్కుంటా కలుపుకోండి. ఎంత మంచిగా పిసుక్కుంటా కలిపితే అంత మంచిగా ముక్కకి అనేది ఆ కారం బట్టి మంచి టేస్ట్ వస్తుంది. చూసిండ్రా మా అత్తమ్మకి గట్ల కలిపింది. ఆ తర్వాత మీకు ఇష్టానుసారం ఏసరిగా పోసుకోరాబా. మా అత్తమ్మ అయితే ఒక గిలాస నీళ్ళు పోసింది చాలా అంటుంది. నాకేమో డౌట్ కొడుతున్నది. సరేలే, పొయ్యి వెలిగించినది, పెట్టినది కుక్కర్ తీసుకుపోయి దాని మీద ఓ 5-6 విజిల్లు వచ్చినాక చూద్దామని చెప్పింది. మరి చూద్దాం ఇంకా, మరి 5-6 విజిల్లు వచ్చినాక ఎట్లయితుందో ఏమో. మా అత్తమ్మ దగ్గరికి పోయింది ఇంకా, ఎందుకంటే విజిల్ వచ్చినాయి కదా, అయిపోయింది. అయిందా అత్తమ్మ అంటే అయిందమ్మా అని అన్నది. సరే చూద్దాం తీ, మూత తీయనన్న తీసింది. చూద్దాం ఎట్లుంది. ఏది జరకంత చూపి అత్తమ్మ చూస్తా నేను. మళ్ళీ స్టవ్ ముట్టిసేవేంది, మసాలాలు వేయని కదా. అరే బాగానే అయింది మంచిగా. నేను ఎట్లయితుందో ఏమో అనుకొని భయపడినా కానీ బాగానే ఉందల్లో. ఈమె చూడు, ఈమె మా పెద్దత్త. మా అత్త వాళ్ళ చెల్లెలు వంట చేస్తుంటే ఈమె చేయకుండా కూర్చుంది. ఏందో ఏమో స్వామి, చెల్లెళ్ళ అక్కగారి దగ్గరికి వస్తే అక్కలు వండి పెట్టాలి కానీ అక్కకే చెల్లె వండి పెట్టే కాలం వచ్చినది. సరేలే, గింతంత ధనియాల పొడి వేసుకోరి, గింతంత గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఉడకనియ్యరి. మంచిగా ఉడకనియ్యరి అంటే మంచిగా ఇప్పుడే వేసినాం కదా జరకంత మసాలాలు అన్నీ. కొద్దిగా నూనె ఉడికిందనుకో జర కమ్మగా ఉంటుంది, రుచి కూడా మంచిగా ఉంటుంది, షోర్వ కూడా బాగా తిరుగుతుంది. అబ్బా బాబా బాబా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.